నిశ్శబ్దంగా ఉన్న రాత్రివేళ గాలిలో కరిసే గజ్జెల చప్పుడు ఎంత మధురంగా ఉంటుందో ఆలోచించండి. తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ ఒక పవిత్రమైన గ్రామంలో కళాకారులు తమ సాధనను ప్రారంభిస్తారు. మట్టి దారుల వెంట నడుస్తూ వారు ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రతి రాయి ఒక గొప్ప కథ చెబుతుంది. ప్రతి నృత్యభంగిమ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇది అద్భుతమైన కూచిపూడి గ్రామం యొక్క చారిత్రక వైభవం. గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఊరు కళలకు కాణాచిగా ఉండేది. రాజులు సైతం ఈ కళాకారుల ప్రతిభను చూసి మురిసిపోయేవారు. అటువంటి అద్భుతమైన కాలంలోకి ఈరోజు మనం ప్రయాణం చేద్దాం. ఇది మనల్ని నిద్రలోకి నడిపించే ఒక అందమైన కలలాంటి ప్రయాణం. నమస్కారం, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీ అందరినీ ఈ ప్రయాణంలో కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేదా ఏ ఊరి నుండి వింటున్నారో కామెంట్స్లో వెంటనే చెప్పండి. మీ ప్రాంతం పేరు చూడటం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మాతో ఇలాగే మీ అనుబంధాన్ని కొనసాగించండి. ఈరోజు మన ప్రయాణంలో 4 అద్భుతమైన భాగాలు ఉన్నాయి. మొదటగా వేకువజామున దీపపు కాంతిలో సాధన చేసే ఒక యువ నర్తకుడి ఉత్సాహాన్ని చూద్దాం. ఆ శబ్దాలు మరియు వాసనలు మిమ్మల్ని ఆ కాలంలోకి నేరుగా తీసుకెళ్తాయి. ఆ తర్వాత కూచిపూడి నృత్యానికి మూలపురుషుడు సిద్ధేంద్ర యోగిగారి అద్భుతమైన జీవిత విశేషాలను తెలుసుకుందాం. మూడవ భాగంలో అప్పటి ఆలయ నిర్మాణాలు మరియు నృత్య వేదికల గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోదాం. ఆ శిల్పాలలో దాగి ఉన్న కళారహస్యాలను మనం ఆస్వాదిద్దాం. ఇక ఆఖరి భాగంలో భాగవతుల కుటుంబాల సామాజిక జీవనాన్ని మరియు వారి అంకితభావాన్ని గమనిద్దాం. ఈ మొత్తం ప్రయాణం మీ మనసుకి ఎంతో ప్రశాంతతను మరియు హాయిని ఇస్తుంది. కథలోకి వెళ్లే ముందు మీ మెడ మరియు భుజాలను కొంచెం వదులుగా ఉంచండి. ఒకసారి లోతుగా శ్వాస తీసుకోండి. గాలిని నెమ్మదిగా వదులుతూ మీ మనసుని తేలిక చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయి ఈ అద్భుతమైన ఊహాలోకంలోకి అడుగుపెట్టండి. మీ కళ్ళు మెల్లగా మూసుకోండి. ప్రశాంతమైన ప్రయాణం మొదలవుతోంది. చల్లని తెల్లవారుజామున ప్రకృతి మెల్లగా నిద్రలేస్తోంది. చుట్టూ ఉన్న గాలిలో ఒక తెలియని ప్రశాంతత నిండి ఉంది. మీరు మెల్లగా కళ్ళు తెరుస్తున్నారు. మీ గది కిటికీ గుండా లేత నీలిరంగు వెలుతురు లోపలికి వస్తోంది. ఈ సమయం చాలా పవిత్రమైనది. దీనిని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు. మీరు పడుకున్న పడకపైనుంచి మెల్లగా లేచి కూర్చోండి. మీ అరచేతులను ఒకసారి చూసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీ ఊపిరితిత్తులు స్వచ్ఛమైన గాలితో నిండుతున్నాయి. మీ మనసు చాలా తేలికగా మారుతోంది. ఇది కూచిపూడి అనే ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో ప్రతి అణువు కళతో నిండి ఉంటుంది. మీరు ఇక్కడ ఒక యువ కళాకారుడిగా జీవిస్తున్నారు. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. కాని అందులో ఎంతో ఆనందముంది. మీరు మెల్లగా పాదాలను నేలపై పెట్టారు. నేల చల్లగా మరియు స్థిరంగా ఉంది. ఆ చల్లదనం మీ పాదాల గుండా శరీరమంతా పాకుతోంది. మీరు మీ గది నుండి బయటకు నడుస్తున్నారు. బయట మల్లెపూల సువాసన గాలిలో తేలుతోంది. పెరట్లోని తులసికోట దగ్గర దీపం వెలుగుతోంది. ఆ దీపపు వెలుగు చాలా ప్రశాంతంగా ఉంది. దూరంగా కృష్ణానది ప్రవహించే శబ్దం వినిపిస్తోంది. ఆ నీటి అలల సవ్వడి ఒక లయలా ఉంది. మీరు మీ సాధన గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మట్టితో కట్టిన అందమైన గది. గది మూలలో నటరాజస్వామి విగ్రహం ఉంది. ఆయన ముందు చిన్న ప్రమిద వెలుగుతోంది. మీరు ఆ విగ్రహానికి నమస్కరించారు. మీ చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మీ భుజాలను వదులుచేయండి. మీ మెడను నెమ్మదిగా ఒక పక్కకు తిప్పండి. మీ శరీరంలోని ప్రతి కండరం విశ్రాంతి పొందుతోంది. ఇప్పుడు మీరు మీ గజ్జెలను అందుకుంటున్నారు. ఆ గజ్జెలు ఇత్తడితో చేయబడ్డాయి. వాటిని తాకినప్పుడు చల్లగా అనిపిస్తుంది. మీరు వాటిని మీ పాదాలకు కట్టుకుంటున్నారు. గజ్జెల శబ్దం గదిలో ప్రతిధ్వనిస్తోంది. ఆ శబ్దం చాలా వినసొంపుగా ఉంది. మీరు నేలపై నిలబడి మొదటి అడుగు వేశారు. మీ పాదం నేలను తాకినప్పుడు ఒక లయ పుడుతోంది. తా థై తా తై. ఆ శబ్దం మీ గుండె చప్పుడుతో కలిసిపోతోంది. మీరు నెమ్మదిగా హస్తముద్రలను అభ్యాసం చేస్తున్నారు. మీ వేళ్లు
గాలిలో నాట్యం చేస్తున్నాయి. మీ కదలికలు నీటి ప్రవాహంలా సాఫీగా ఉన్నాయి. మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉంది. ఇది కేవలం వ్యాయామం కాదు. ఇది ఒక ధ్యానం. మీ మనసు పూర్తిగా ఈ క్షణంలోనే ఉంది. గతము లేదు మరియు భవిష్యత్తు లేదు. కేవలం ఈ లయ మరియు మీ శ్వాస మాత్రమే ఉన్నాయి. మీ నుదిటిపై చిన్న చెమట బిందువులు చేరుతున్నాయి. గాలి మెల్లగా వీస్తూ మిమ్మల్ని చల్లబరుస్తోంది. బయట సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఆకాశం బంగారు రంగులోకి మారుతోంది. ఊరిలోని దేవాలయం నుండి గంటల శబ్దం వినిపిస్తోంది. ఆ గంటలు మీ సాధనకు తోడవుతున్నాయి. మీరు మీ సాధనను ముగించి పద్మాసనంలో కూర్చున్నారు. మీ వెన్నెముక నిటారుగా ఉంది. మీ కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి వెళ్తోంది. గాలి బయటకు వస్తోంది. మీ శరీరం ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉంది. అదే సమయంలో చాలా ప్రశాంతంగా ఉంది. మీరు లేచి మీ చేతులను కడుక్కుంటున్నారు. నీరు చాలా చల్లగా మరియు స్వచ్ఛంగా ఉంది. మీరు ఇంటి ముందున్న అరుగుపై కూర్చున్నారు. గ్రామస్థులు మెల్లగా తమ పనులకు వెళ్తున్నారు. ఎవరూ తొందరపడటం లేదు. అందరి ముఖాల్లో ఒక తృప్తి కనిపిస్తోంది. ఇక్కడ సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఈ గ్రామంలో ప్రతి అడుగు ఒక నాట్యం, ప్రతి మాట ఒక గీతం. మీరు ఈ గొప్ప సంప్రదాయంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మీ మనసు నిండా కృతజ్ఞత నిండిపోయింది. మీరు ఇప్పుడు ఈ ప్రశాంతతను మీతో పాటే ఉంచుకుంటున్నారు. మీ దేహం విశ్రాంతి కోసం సిద్ధంగా ఉంది. మీ ఆలోచనలు మెల్లగా కరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. గ్రామంలోని ఆ చల్లని గాలిలో ఆయన స్మృతులు ఇంకా నిలిచే ఉన్నాయి. సిద్ధేంద్ర యోగిగారు ఈ అద్భుతమైన నృత్యరూపానికి ఆది గురువు. ఆయన ఒక గొప్ప యోగి మరియు అద్భుతమైన కవి కూడా. పూర్వం కృష్ణాతీరంలో ఆయన ఒక చిన్న కుటీరంలో ఉండేవారు. ఆయన మనసు ఎప్పుడూ ఆ వేణుగోపాలుని మీద ఉండేది. ఒక ప్రశాంతమైన రాత్రి ఆయనకు ఒక వింత అనుభవం కలిగింది. శ్రీకృష్ణునిపై సత్యభామకు ఉన్న అచంచలమైన ప్రేమను ఆయన దర్శించారు. ఆ దివ్యమైన భావాలను ఆయన అక్షరబద్ధం చేశారు. అదే మనకు నేడు తెలిసిన భామాకలాపం. అది కేవలం ఒక నాట్యం కాదు. అది ఒక భక్తి మార్గం. ఆయన నడకలో ఒక రకమైన నిలకడ ఉండేది. ఆయన మాటలు చాలా తీయగా మరియు స్పష్టంగా ఉండేవి. ప్రజలు ఆయనను చూసి ఎంతో గౌరవించేవారు. ఆయన తన చుట్టూ ఉన్న యువకులను పిలిచారు. ఈ పవిత్రమైన కళను నేర్చుకోమని వారిని కోరారు. ఆ రోజుల్లో నాట్యం చేయడం అంటే ఒక గొప్ప తపస్సు. సిద్ధేంద్ర యోగిగారు వారికి అడుగులు నేర్పించారు. ముద్రలు మరియు భావాలను చాలా ఓపికగా వివరించారు. ఆయన శిక్షణలో క్రమశిక్షణ ఉండేది. కాని ఆ క్రమశిక్షణలో ఒక తండ్రి ప్రేమ కూడా ఉండేది. మీ భుజాలను ఇప్పుడు నెమ్మదిగా వదిలేయండి. మీ శ్వాసను గమనిస్తూ ఆయన లోకంలోకి వెళ్ళండి. ఒకసారి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన ఈ యువకుల నాట్య ప్రదర్శనను చూశారు. ఆ నాట్యం ఆయనను మంత్రముగ్ధులను చేసింది. కళాకారుల ప్రతిభను చూసి నవాబు ఎంతో ఆనందించారు. సిద్ధేంద్ర యోగిగారి గొప్పతనం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన ఒక తామ్ర శాసనాన్ని రాయించారు. కుచేలపురం గ్రామాన్ని ఆ కళాకారులకు బహుమతిగా ఇచ్చారు. ఆనాటి నుండి ఆ ఊరు కూచిపూడి అని పిలువబడింది. సిద్ధేంద్ర యోగిగారు ఏనాడూ సొంత లాభం కోరలేదు. ఆయన తన జీవితాన్ని కళకే అంకితం చేశారు. ఆయన కుటీరంలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండేది. అక్కడ పాత తాళపత్ర గ్రంథాల వాసన వచ్చేది. గంధం మరియు ధూపం సువాసన గాలిలో నిండి ఉండేవి. ఆయన ఆకుపచ్చని చెట్ల నీడలో కూర్చుని నాట్యశాస్త్రాన్ని బోధించేవారు. శిష్యులు చేసే చిరుగజ్జల సవ్వడి ఆ ప్రాంతమంతా వినిపించేది. ఆ శబ్దం ఎంతో లయబద్ధంగా ఉండేది. అది వింటుంటే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. మీరు కూడా ఆ గజ్జెల సవ్వడిని ఊహించుకోండి. అది దూరం నుండి వినిపించే ఒక మధురమైన ధ్వనిలా ఉంటుంది. ఆ ధ్వని
మిమ్మల్ని మెల్లగా నిద్రలోకి తీసుకువెళ్తుంది. సిద్ధేంద్ర యోగిగారికి జంతువులంటే ఎంతో ప్రేమ. ఆయన దగ్గరకు అడవిలోని పక్షులు కూడా భయం లేకుండా వచ్చేవి. ఆయన హృదయం సముద్రమంత విశాలమైనది. ఎవరైనా ఆకలితో వస్తే ఆయన తన వద్ద ఉన్నది పంచుకునేవారు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉండేది. ఆ చిరునవ్వు ఎదుటివారిలోని బాధను మాయం చేసేది. ఆయన కళ్ళు ప్రశాంతమైన సరస్సులా ఉండేవి. ఆయన సమక్షంలో ఉంటే కాలం ఆగిపోయినట్లు అనిపించేది. ఆయన బోధనలు నేటికి ఆ గ్రామంలో సజీవంగా ఉన్నాయి. ప్రతి అడుగులోనూ ఆయన నేర్పిన క్రమశిక్షణ కనిపిస్తుంది. కృష్ణానది నీరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ నీటి అలల శబ్దం ఒక జోలపాటలా ఉంటుంది. సిద్ధేంద్ర యోగిగారు సాయంత్రం వేళ నది ఒడ్డున కూర్చునేవారు. ప్రకృతిలోని అందాలను చూస్తూ పరవశించేవారు. గాలిలో ఎగిరే పక్షులను చూసి నాట్యముద్రలను సృష్టించేవారు. కొమ్మల కదలికలో ఆయనకు లయ కనిపించేది. భూమిమీద పడే వానచినుకులలో ఆయనకు తాళం వినిపించేది. ఆయనకు ప్రకృతి అంతా ఒక గొప్ప నాట్యరంగంలా ఉండేది. ఆ మహాత్ముని ఆలోచనలు ఎంతో పవిత్రమైనవి. అవి మన మనసులోని భారమంతా తొలగిస్తాయి. ఇప్పుడు మీ చేతులను నెమ్మదిగా వదులుచేయండి. రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చినా ఆయన కళ మాత్రం మారలేదు. రాజులు మారారు మరియు కాలం మారింది. కాని సిద్ధేంద్ర యోగిగారు వేసిన పునాది చాలా బలమైనది. ఆయన తన శిష్యులకు కేవలం విద్యను మాత్రమే నేర్పలేదు. ఒక మంచి జీవన విధానాన్ని కూడా నేర్పించారు. ఇతరుల పట్ల దయగా ఉండటం ఆయనకు ఇష్టమైన గుణం. అందుకే కూచిపూడి కళాకారులు ఎంతో వినయంగా ఉంటారు. ఆ వినయం వారి నాట్యంలో కూడా కనిపిస్తుంది. అది ఒక అద్భుతమైన సంప్రదాయం. ఆ సంప్రదాయం మనల్ని ఒక సురక్షితమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. చీకటి పడుతున్న కొద్దీ గ్రామం నిశ్శబ్దంగా మారుతుంది. పక్షులు తమ గూళ్లకు చేరుకున్నాయి. సిద్ధేంద్ర యోగిగారు తన కుటీరం వెలుపల కూర్చున్నారు. ఆయన మనసులో తృప్తి ఉంది. తాను సృష్టించిన కళ తరతరాలకు అందుతుందని ఆయనకు తెలుసు. ఆ నమ్మకంతోనే ఆయన ప్రశాంతంగా ఉండేవారు. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ ఒక దేవాలయంలా అనిపిస్తుంది. ప్రతి మనిషి ఒక కళాకారుడిలా కనిపిస్తాడు. ఈ ప్రశాంతత మీ మనసుకు కూడా తగులుతోంది. మీ కనురెప్పలు నెమ్మదిగా బరువుగా మారుతున్నాయి. మీరు ఆ నిశ్శబ్దంలో కలిసిపోతున్నారు. ఆయన చూపిన మార్గంలో మనం కూడా ప్రయాణిద్దాం. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. ఆ అభ్యాసశాల నుండి అడుగులు నెమ్మదిగా ఊరి మధ్యలో ఉన్న ఆలయం వైపు సాగుతాయి. ఈ ఆలయ ప్రాంగణం ఆ గ్రామానికి ఒక గుండెకాయ వంటిది. చుట్టూ ఉన్న పచ్చని చెట్ల మధ్య ఈ కట్టడం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. సాయంత్రపు ఎండ బంగారు రంగులో గోపురాన్ని ముద్దాడుతోంది. గాలిలో వేపపూల సువాసన సున్నితంగా వ్యాపిస్తోంది. ఈ ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న రంగమంటపం ఒక అద్భుతమైన కళాఖండం. ఇది నాయకరాజుల కాలంలో నిర్మించబడిన గొప్ప కట్టడం. ఎత్తైన రాతి వేదికపై ఈ మంటపం నిలబడి ఉంది. నల్లరాతి స్తంభాలు సూర్యకాంతిలో మెరుస్తూ ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రతి స్తంభంపైన ఒక కథ దాగి ఉంది. శిల్పులు రాతిపై చెక్కిన నాట్యభంగిమలు ఎంతో జీవకళతో ఉన్నాయి. ఒక స్తంభంపై అప్సరసలు నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరొక వైపు వాద్యకారులు మృదంగాన్ని వాయిస్తున్నట్టు చెక్కారు. ఆ శిల్పాల వంపులు మరియు అలంకారాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. శిల్పి తన ఉలితో రాతికి ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. మీరు ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకోండి. మీ భుజాలను నెమ్మదిగా వదులుచేయండి. ఆ చల్లని రాతి స్తంభం పక్కన నిలబడినట్టు ఊహించుకోండి. గాలి మీ చెంపలను తాకుతూ సాగిపోతోంది. ఈ మంటపం కేవలం రాతి కట్టడం మాత్రమే కాదు. ఇది ఎందరో కళాకారుల కష్టానికి ఫలితం. ఈ వేదికపైనే తరతరాలుగా నాట్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇక్కడి రాతినేల ఎంతో నునుపుగా మారింది. వేలాదిమంది కళాకారుల పాదముద్రలు ఈ నేలపై ఉన్నాయి. రాత్రివేళల్లో ఇక్కడ నూనె దీపాలు వెలుగుతాయి. ఆ దీపపు కాంతులు శిల్పాలపై పడి వింతైన నీడలను సృష్టిస్తాయి. ఆ సమయంలో మంటపమంతా ఒక దివ్యమైన కలను సంతరించుకుంటుంది. గోల్కొండ సుల్తానుల కాలపు వాస్తుశైలి కూడా ఇక్కడ కనిపిస్తుంది. విశాలమైన తోరణాలు మరియు ఎత్తైన గోపురాలు గంభీరంగా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులో నీరు నిశ్చలంగా ఉంది. ఆ నీటిలో ఆలయ ప్రతిబింబం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఊరి ప్రజలందరూ ఇక్కడ సాయంత్రం వేళ గుమిగూడుతారు. వారు ఎంతో ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అక్కడ ఎటువంటి తొందర లేదు. కేవలం నిశ్శబ్దం మరియు శాంతి మాత్రమే ఉన్నాయి. దేవాలయ మంటపంలో కూర్చుంటే మనసులోని అలజడి అంతా మాయమవుతుంది. రాతి గోడల నుండి వచ్చే చల్లదనం శరీరాన్ని సేదతీరుస్తుంది. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఆ ప్రశాంతతను మీలోకి ఆహ్వానించండి. ప్రతి శిల్పం వెనుక ఉన్న కౌశలాన్ని గమనించండి. ఈ కట్టడం నిర్మించడానికి ఎందరో మేధావులు పనిచేశారు. ఇక్కడి ధ్వని విజ్ఞానం కూడా ఎంతో గొప్పది. మంటపం మధ్యలో నిలబడి చిన్న శబ్దం చేసినా అది ప్రతిధ్వనిస్తుంది. నాట్యం చేసేటప్పుడు గజ్జెల సవ్వడి స్పష్టంగా వినిపిస్తుంది. వాద్యకారుల వీణానాదం గాలిలో అలలుగా తేలివస్తుంది. ఈ ప్రాంగణంలోనే గ్రామస్థులు తమ పండుగలను జరుపుకుంటారు. కళ అనేది వారి జీవితంలో ఒక భాగం. మంటపం చివరన ఉన్న చిన్న విగ్రహాలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. అక్కడి దీపపు ప్రమిదల్లో నూనె నిండుగా ఉంది. వత్తులు నెమ్మదిగా వెలుగుతూ శాంతిని పంచుతున్నాయి. గాలిలో ధూపం సువాసన మత్తెక్కిస్తోంది. శిల్పకళలోని ప్రతి రేఖ ఒక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి స్తంభాల వరుసలు ఎంతో క్రమశిక్షణతో ఉంటాయి. అవి కాలానికి ఎదురు నిలిచిన సాక్ష్యాలు. పక్షులు ఆలయ గోపురాల మీద గూళ్లు కట్టుకున్నాయి. వాటి కిలకిల రావాలు సాయంత్రపు వేళ వినసొంపుగా ఉన్నాయి. మంటపం చుట్టూ ఉన్న బయలు ప్రదేశంలో పచ్చని గడ్డి పెరిగి ఉంది. ప్రజలు అక్కడ కూర్చుని పురాణ గాథలను వింటారు. ఈ ప్రదేశం వారికి ఒక పాఠశాల మరియు ఒక దేవాలయం. కట్టడంలోని ప్రతి రాయి ఒక లయను కలిగి ఉంటుంది. ఆ లయతో మన మనసు కూడా ఏకమవుతుంది. ఈ దివ్యమైన కట్టడం ఆ కాలపు వైభవాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది నిరంతరం ప్రవహించే ఒక జీవన కళ. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. ప్రదర్శన ముగిసిన తర్వాత ఆ ఊరి వీధులు నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటాయి. ఆ గ్రామ అగ్రహారాలలో భాగవతుల కుటుంబాల జీవనశైలి చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. వారి ఇళ్ల ముంగిట ఎప్పుడూ అందమైన ముగ్గులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద అరుగులమీద కూర్చుని పండితులు పురాణ చర్చలు చేస్తుంటారు. ప్రతి ఇంటా తాళపత్ర గ్రంథాల పాత పరిమళం వెదజల్లుతుంటుంది. ఆ కుటుంబాల పురుషులు తమ జీవితాన్ని కళకే అంకితం చేస్తారు. తెల్లవారుజామునే లేచి వారు గొంతు సాధన ప్రారంభిస్తారు. వేదమంత్రాల ఉచ్చారణతో ఆ గాలి పవిత్రంగా మారుతుంది. వారి గృహాలలో నిరాడంబరత ఉట్టిపడుతుంది. నేలమీద పరచిన చాపలమీద కూర్చుని వారు భోజనం చేస్తారు. ఆ ఇళ్లలోని స్త్రీలు కూడా కళాభిరుచి కలవారే. వారు కళాకారుల ఆహార నియమాలను చాలా జాగ్రత్తగా చూస్తారు. నాట్యం చేసేవారికి బలాన్నిచ్చే పదార్థాలను వారు ప్రత్యేకంగా తయారుచేస్తారు. నెయ్యి మరియు పప్పు దినుసులతో కూడిన ఆహారం వారికి అందుతుంది. ఆ వాతావరణమంతా ఒక నిశ్శబ్ద తపస్సులా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణతో తమ విధులను నిర్వహిస్తారు. అక్కడ సామాన్యుల జీవితం మరో రకంగా ఉంటుంది. కుమ్మరులు మరియు చేనేత కార్మికులు ఈ ఊరికి వెన్నెముకగా ఉంటారు. వారు నర్తకుల కోసం అందమైన ఆభరణాలను మరియు దుస్తులను తయారుచేస్తారు. మట్టిపాత్రలు చేసేవారి చక్రం రోజంతా లయబద్ధంగా తిరుగుతూనే ఉంటుంది. చేనేత మగ్గాల చప్పుడు ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ఆనందంగా జీవిస్తారు. ఒక ప్రదర్శన విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరి కష్టముండాలి. సామాన్యుల ఇళ్లలో కూడా ఆ కళ పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. వారు ప్రదర్శనలను చూడటానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. కళాకారులకు మరియు గ్రామ ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి పండుగ వారికి ఒక పెద్ద వేడుకలా మారుతుంది. వారి మధ్యన ఎటువంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. పచ్చని పొలాలు మరియు పాడి పశువులతో ఆ ఊరు కళకళలాడుతుంది. సాయంత్రం వేళల్లో అందరూ రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో కేవలం ఊరి క్షేమం మరియు కళా విశేషాలే ఉంటాయి. ప్రతి కళాకారుడి మనసులో కొన్ని సున్నితమైన బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ కళా సంప్రదాయం తరతరాలకి అందుతుందా అన్న ఆలోచన
వారిని వెంటాడుతుంది. తమ పిల్లలు ఈ కష్టమైన సాధనను ఇష్టంగా చేస్తారా అని పెద్దలు ఆశిస్తారు. వయసు మళ్లిన నర్తకులకు తమ శారీరక ఇబ్బందుల గురించి ఆందోళన ఉంటుంది. కాని వారు ఆ బాధను ఎప్పుడూ పైకి చూపించరు. కళ కోసం వారు పడే తపన ఆ శారీరక నొప్పులను మర్చిపోయేలా చేస్తుంది. ఇది కేవలం వారికి ఒక వృత్తి కాదు, అది ఒక జీవన విధానం. ఇంటి బాధ్యతలు మరియు కళా సాధన మధ్య వారు సమతుల్యత పాటిస్తారు. తమ పూర్వీకులు అందించిన ఈ సంపదను కాపాడటం వారి ప్రధాన ధర్మం. ఆ ధర్మం కోసం వారు ఎన్నో సుఖాలను వదులుకుంటారు. ప్రతి గురువు తన శిష్యుడిలో తనని తాను చూసుకుంటారు. ఆ వారసత్వం కొనసాగడం కోసమే వారి ప్రతి శ్వాస సాగుతుంది. రాత్రివేళ ఆ ఊరు నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటుంది. దీపాల వెలుగులో ఆ ఇళ్ల మట్టి గోడలు వెచ్చగా కనిపిస్తాయి. ప్రతి కళాకారుడు తన మనసులోని భారాలను ఆ దేవుడికి నివేదిస్తారు. వారి ముఖాల్లో ఒక తెలియని తృప్తి మరియు ప్రశాంతత కనిపిస్తుంది. వారి శరీరాలు నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుంటాయి. భుజాలు మరియు కాళ్ళు ఎంతో హాయిగా విశ్రాంతి పొందుతాయి. ఆ గ్రామ వాతావరణం అందరికీ ఎంతో భద్రతను ఇస్తుంది. అక్కడ ఎటువంటి తొందరపాటు మరియు సందడి ఉండదు. సమయం అక్కడ నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. చెట్ల గాలి సోకుతుంటే మనసు ఎంతో తేలికగా మారుతుంది. నదీ తీరంలోని చల్లని గాలి ఆ ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఆ నిశ్శబ్దంలో కేవలం ప్రకృతి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. ప్రతి ఇల్లు ఒక చిన్న దేవాలయంలా అనిపిస్తుంది. ఆ గోడల వెనుక ఎన్నో ఏళ్ల తపస్సు మరియు కృషి దాగి ఉంది. రాత్రి గాలి చల్లగా వీస్తోంది. ఆ గాలిలో మల్లెపూల సువాసన కలిసి ఉంది. భాగవతుల మనవళ్ళు నిద్రలో కూడా ముద్రలు వేస్తున్నట్లు వారి వేళ్లు కదులుతాయి. ఆ గ్రామంలో నిద్ర కూడా ఒక కళాత్మక అనుభవంగా మారుతుంది. ఎటువంటి అలజడి లేకుండా జీవనం సాగుతుంది. అందరూ సుఖంగా నిద్రపోవడానికి ఆ నిశ్శబ్దం తోడ్పడుతుంది. ఆ పాతకాలపు ఇళ్లలో నిద్రపోవడం ఒక వరంలా ఉంటుంది. ఆ వెదురు పైకప్పులు మరియు మట్టివాసన నిద్రను మరింత గాఢం చేస్తాయి. రేపటి కొత్త వెలుగు కోసం ఆ ఊరు సిద్ధమవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక అందమైన కలల ప్రపంచంలోకి వెళ్తారు. ఆ ఊరి గాలిలో ఒక రకమైన శాంతి నెలకొని ఉంటుంది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. ఆ కాలంలో కళ కోసం వారు పడిన కష్టం ఈరోజు మనకు ఒక గొప్ప వారసత్వంగా మిగిలింది. వారి నిరాడంబరమైన జీవితం మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. నాటి ఆ కష్టాలు మరియు క్రమశిక్షణ వల్లే నేడు మనకు ఈ అద్భుతమైన కళారూపాలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక కాలంలో మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాల వెనుక అప్పటివారి ఎంతో నిశ్శబ్ద త్యాగం ఉంది. ఈ చరిత్రను గుర్తు తెచ్చుకోవడం మన మనసుకు ఒక ఊరటను ఇస్తుంది. ఇది మనల్ని మూలాల వైపుకు తీసుకెళ్లి మనకు భద్రతాభావాన్ని కలిగిస్తుంది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.